నమస్తే. వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి ఎటు చూసినా సరే చుక్కెదురవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఆయన మంచి చేయాలని చూసినా లేకపోతే ఒకరిని పొగడాలని చూసినా సరే అది తిరిగి ఆయన వైపే అదొక బాణంలా దూసుకొస్తుందన్నమాట. నేను ఈ మాట ఎందుకంటున్నానో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి, మీకే అర్థమవుతుంది. కులగణనపై ప్రెజెంటేషన్ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. పలుమార్లు ఆయన పేరు ప్రస్తావిస్తూ ప్రశంసించారు. మరి దీంట్లో వింతేముంది? చూసే వాళ్లకు రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి తగ్గిందనే అభిప్రాయం కలగడం కూడా సాధారణం. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అన్ని ఇష్యూస్ అయిపోయాయి. ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. ఇక ఈ పొగడ్తల వల్ల ఇక రేవంత్ రెడ్డి పంట పండింది అని అందరూ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇదంతా బయటకు కనిపించిన తతంగమే. అయితే లోపల మాత్రం సీన్ వేరేగా ఉందనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక పైకి ప్రేమగా కనిపించిన రాహుల్ గాంధీ లోపల మాత్రం అంతే కోపంతో ఉన్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇక ప్రజెంటేషన్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ ఎంపీలు, కీలక నేతలు కూడా హాజరయ్యారు. దీంతో పాటు కులగణన అంశం జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కలిగిన అంశం కావడంతో రాహుల్ గాంధీ తన పాత్రను మార్చుకున్నారనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంత ప్రాధాన్యత కలిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై తన అసంతృప్తిని ప్రదర్శిస్తూనే జాతీయ స్థాయిలో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉండడంతో రేవంత్ రెడ్డిపై మెతక వైఖరి అవలంబించాలనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ ముందు చులకనవుతామనే ఉద్దేశంతో తన తీరుకు భిన్నంగా వ్యవహరించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కుల గణనపై ప్రెజెంటేషన్ ను సీఎం రేవంత్ రెడ్డితో కాకుండా బట్టి విక్రమార్కతో ఇప్పించాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. ఇక వాస్తవానికి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి మరోసారి భంగపాటు తప్పలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కులగణనపై పార్టీ పెద్దలతో పాటు ఎంపీలకు వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఇక తొలుత జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని పెద్దగా లెక్క చేయలేదనే విషయం కూడా తెలుస్తుంది. ఇక వ్యక్తిగతంగా కలిసే అవకాశం రేవంత్ రెడ్డికి ఇవ్వలేదని కూడా సమాచారం. ఈ సమావేశంలో రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఆయన మాత్రం అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి వైపు చూడడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అయితే ఈ సమావేశంలో కులగణనపై తనకున్న సందేహాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ద్వారా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించారనే తప్ప రేవంత్ రెడ్డిని మాట్లాడించలేదని కూడా చెబుతున్నారు పార్టీ వర్గాల్లో. కనీసం పుష్పగుచ్చం ఇచ్చే అవకాశం కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వలేదన్న చర్చ జరుగుతుంది. ఇక రాహుల్ గాంధీకి బట్టి విక్రమార్క పుష్పగుచ్చం ఇవ్వగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డితో రాహుల్ సఖ్యతగా లేరని చెప్పడానికి పార్టీలో మరో చర్చకు కూడా దారితీస్తుంది. ఇక సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీని కలిసి కులగణన వివరాలు వివరించినట్టుగా తెలిపారు. ఇక అయితే రాహుల్ గాంధీ ఖర్గేలతో సమావేశం జరిగే ప్రియాంక గాంధీతో ఉన్న ఫోటో షేర్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఏర్పడిందని చర్చ కొన్ని నెలలుగా జరుగుతుంది. ఈ గ్యాప్ ను పూడ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నాయి. ఇక ఇందుకోసం వచ్చిన ప్రతి అంశాన్ని కూడా వినియోగించుకుంటున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగానే గురువారం ఢిల్లీలో కులగణనపై ప్రెజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి మాటలు విని పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సమావేశంలో రాహుల్ జపం చేసిన రేవంత్ రెడ్డి ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. సోనియా రాహుల్ ను ప్రసన్నం చేసుకోవడానికి తాపత్రయపడ్డారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ ప్రెజెంటేషన్ ద్వారా అందరికీ తెలిసింది ఏంటంటే రాహుల్ గాంధీ కనీసం రేవంత్ రెడ్డిని ఒక చూపైనా చూడలేదని, ఆయనను పట్టించుకోలేదని కూడా గుసగుసలాడుతున్నారు పార్టీ వర్గాల్లో. అయితే ఈ ప్రసన్నం అవడం అనేది ఇక ఇప్పట్లో జరుగుతుందో లేకపోతే ఇంక ఇలాగే కంటిన్యూ అవుతుందో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. ఏదేమైనా సరే ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కనీసం ఒక చూపైనా చూడకపోవడం, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగకపోవడం వంటివి కూడా ఇక ఆయనను దూరం చేస్తున్నట్టే తెలుస్తుంది. మరి వీరి మధ్య గ్యాప్ వల్ల ఇక తెలంగాణ అభివృద్ధిలో ఏమైనా జాప్యాలు జరగచ్చా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇక సీఎం రేవంత్ రెడ్డికి లేని విలువ బట్టి విక్రమార్కకు వచ్చింది. మరి ఇక రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఏమైనా మార్పులు రావచ్చా అని మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.